వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. రోజా ఇంట్లో పులుసు తినొచ్చి ప్రాజెక్టులను ఏపీకి అప్పగించారంటూ కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై దమ్ముంటే నల్గొండలో కాదు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో వీరు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణలో మాత్రం 2 టీఎంసీలను కూడా తరలించలేకపోయారన్నారు. కృష్ణా జలాల మీద కేసీఆర్ మరణ శాసనం రాశారన్నారు. రోజా ఇచ్చిన పులుసు తిని వాళ్లిచ్చిన అలుసుతోనే సాగర్ ఘటన చోటు చేసుకుందన్నారు. జగన్ మన ప్రాజెక్టులపై తుపాకీ పెట్టి నీరు తరలించుకుపోతున్నా వీరు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారన్నారు. కేసీఆర్ సహకారం లేకుండానే సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు రాగలరా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ బేసిన్లు లేవని, బేషజాలు లేవని అన్నది నిజం కాదా అని నిలదీశారు. పాలమూరును ఎండబెట్టింది ఎవరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణానదీ జలాలపై పెత్తనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది కేసీఆర్ అవునా కాదా అని గద్దించారు. ఎస్ఎల్బీసీ పూర్తి కాకపోవడానికి కేసీఆర్ నిర్లక్ష్యం కాదా అని అన్నారు. కాళేశ్వరంపై జరిగిన అవినీతిని పక్కదోవ పట్టించడానికి కృష్ణా జలాల వివాదాన్ని తీసుకొచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఈ 5 ఏళ్లలో జగన్ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నా కళ్లప్పగించి చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పునర్విభజన చట్టం రాసింది తానేనని అన్న కేసీఆర్ ప్రాజెక్టులు ఇలా అప్పగిస్తామని రాశారా అని ప్రశ్నించారు. రాయలసీమకు వెళ్లి రతనాల సీమను చేస్తామని చెప్పింది నిజం కాదా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతి చేసిన కేసీఆర్ ప్రభుత్వం కోటి నీళ్లిస్తామని చెప్పి అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ జల హక్కులను కేంద్రానికి కేసీఆర్ రాసిచ్చారన్నారు. తెలంగాణ హక్కుల కోసం తాను కోట్లాడుతుంటే తన కాళ్ల కింద కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు బీజం పడింది మీ డైనింగ్ టేబుల్ మీద కాదా అని కేసీఆర్ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.